వీధుల్లోకి, రహదారుల్లోకి బ్రిస్టల్ నగర డయోసిస్ ఛాన్సలర్ దగ్గర నుండి ఆదేశం వచ్చింది. మంగళవారం నాడు హాజరుకమ్మని. ఆ ఆదివారం మొత్తం 7 గంటలు బోధించాడు జార్జ్. బ్రిస్టల్ నగర శివార్లలోని ఒక చర్చిలో సోమవారం ప్రసంగించాడు. చాలామందికి చోటు దొరకలేదు. ఆ రాత్రి బాగా ప్రొద్దుపోయే వరకు కొందరు యువకులతో పాటలు పాడుతూ మేల్కొని ఉన్నాడు. ఇలా అలసిపోయినందువల్లనే ఏమో ఉదయం ఛాన్సలర్ దగ్గరకు వెళ్లబోయే ముందు వాంతయింది అతనికి. అక్కడ ఓ లాయరు, అతని మాటలన్నిటినీ రాసుకోవడానికి మరో ఉద్యోగి ఉన్నారు. ఛాన్సలర్ గొంతు సవరించుకున్నాడు. ఏవండి, ఈ ప్రాంతాల్లో మీరు చేపట్టిన కార్యక్రమాలను అరికట్టాలని నేను నిశ్చయించాను. బ్రిస్టల్ డయాసిస్లో ఏ లైసెన్స్ వల్ల మీరు ప్రసంగాలు చేస్తున్నారు? ఆ ఆచారాన్ని ఎవరు పాటిస్తున్నారు ఈ రోజుల్లో? ఆ మాటకొస్తే పోయిన వారంలో మీ ఎదుట ప్రసంగించిన ఐరిష్ ప్రసంగికుడికి ఏ లైసెన్స్ ఉంది? ఆయన మీరు ఈ మాట ఎందుకు అడగలేదు? అది మీకు అనవసరం. కొంతసేపు వాగ్వివాదం చెలరేగింది. పాస్టర్లు సారాయి దుకాణాలకు వెళ్ళి పేకాటలు ఆడకూడదని రూలు ఉంది కదా, ఇలాంటివి వదిలేసి నన్నెందుకు విమర్శిస్తున్నారు? మీరు తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తున్నారు గనుక. మహాసభ ఎదుట పేతురు పలికిన మాటల్ని అనుకరిస్తూ అన్నాడు జార్జ్. నేను కన్నవాటిని విన్నవాటిని గురించి మాట్లాడకుండా ఉండలేనండి. మునుపటిలాగే బోధించడమే నా నిర్ణయం. ఆ జవాబు నోట్ చేసుకో అని తన ఉద్యోగితో అని జార్జ్ వైపు తిరిగాడు ఛాన్సలర్. నా నిర్ణయం కూడా వినండి. మీకు లైసెన్స్ వచ్చేంత వరకు ఎక్కడైనా మీరు బోధించినట్లయితే మిమ్మల్ని ముందు సస్పెండ్ చేసి ఆ పైన వెలివేస్తాను. బ్రిస్టల్ బిషప్ జోసెఫ్ బట్లర్ జార్జ్ గురించి జాన్ వెస్లీతో అన్నాడు. పరిశుద్ధాత్మ మూలంగా ఏవేవో అసాధారణమైన దర్శనాలు, ఆదేశాలు అందుతున్నట్టుగా చెప్పుకోవడం కన్నా భయంకరమైన పాపం మరొకటి లేదు. జార్జ్ మొహం మీద చర్చి తలుపులన్నీ మూసుకున్నాయి. సాధారణ ప్రజలు అతన్ని ప్రేమించారు. అయితే పాస్టర్ల బృందమంతా అతన్ని ద్వేషించారు. సంవత్సరాల తరబడి బొగ్గుకని పని వల్ల టామ్ మాక్స్ఫీల్డ్ చర్మం కాఫీ రంగులోకి తిరిగింది. ఆ రోజున కింగ్స్వుడ్లో జార్జ్ ప్రసంగం విన్నాడు. విని నమ్మాడు. జీవితంలో మొదటిసారి ప్రార్థన చేశాడు. జార్జ్ని కలిసి చెప్పాడు. కార్మికులంతా జార్జ్ గురించి చెప్పుకుంటున్నారు. మరోసారి జార్జ్ విట్ఫీల్డ్ గారు వచ్చి ప్రసంగం చెయ్యాలని కోరుతున్నారు. అయితే ఈసారి దారిని పోయేవారికి చెప్పినట్టు కాదు, ముందుగా నిర్ణయించిన వేళలో వచ్చి ప్రసంగం చేయాలని. ఛాన్సలర్ అతన్ని ప్రసంగాలు చేయవద్దని హెచ్చరించి 24 గంటలైనా కాలేదు. కానీ ఈ ఆహ్వానం జార్జిని ఆనందంతో ముంచెత్తింది. కార్మికులను కొంతలో కొంత ఆకట్టుకోగలిగాను. నా పరలోకపు తండ్రి నా గురించి ఇప్పుడు సంతోషించినంతగా మరెప్పుడూ సంతోషించడు. ఎందుకంటే ఆ మైదానంలో సువార్త వినడానికి నిలబడి ఉన్న మనుషుల మధ్య ఉండడమే ఆయనకు అతి ఇష్టం. ఫిబ్రవరి నెలైన ఆ మధ్యాహ్నం తెల్లని ఎండ కాస్తూ ఉంది. వాతావరణం వెచ్చగా ఆహ్లాదంగా ఉంది. దాదాపు బొగ్గుగనుల ప్రాంతంలోని మైదానంలో 2000 మంది కుటుంబాలతో సహా చేరుకున్నారు. కార్మికులే కాక నగరవాసులు కూడా వచ్చారు. జార్జ్ స్వరం గంటలా మోగింది. యేసు చెప్పాడు, ఒకడు తిరిగి జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు. 1 గంట సేపు అక్కడ మాట్లాడాడు. ఆ తరువాత ఆరుబయట ప్రసంగాలకు ఎప్పుడూ సంకోచించలేదు. ఆయన ఒక అనాథ శరణాలయంలో బోధించడానికి ఆహ్వానం అందుకుని ఆ హాలు చిన్నదవడం వలన బయట మెట్ల మీద నిలబడి ఆవరణమంతా నిండిన జనసమూహానికి బోధించాడు. ఆ దారి వెంట వెళ్తున్న ఎంతోమంది ఆగి అతని ప్రసంగం విన్నారు. ఏ ఫుల్పీట్ మీద ఎక్కడానికి జార్జ్కు అనుమతి లేదని తరువాతి ఆదివారం వార్త వ్యాపించింది. అయితే 10,000 మంది బ్రిస్టల్ నగరంలో నుండి వచ్చి కింగ్స్వుడ్ గని కార్మికులతో కలిశారు. చెట్ల మీద ఎక్కడ చూసినా మనుషులే. దేవుని శక్తి వలన ప్రతి ఒక్కరికి వినిపించేటట్టు జార్జ్ ప్రసంగం చేయగలిగాడు. నిజంగానే సువార్త అగ్ని రగులుతుంది. సైతాను శక్తులన్నీ కలిసినా దాన్ని ఆర్పలేవు. కానీ సైతాను ప్రయత్నించకపోలేదు. బ్రిస్టల్ జైలుకి పాస్టర్ లేడన్న విషయం హఠాత్తుగా నగర కార్పొరేషన్కి తట్టినట్టుంది. వెంటనే ఒకరు నియమించబడ్డారు. ఆయన జార్జ్ని జైలుకు వచ్చి బోధించడాన్ని నిషేధించాడు. మరో చోట జార్జ్ బోధిస్తుంటే డాబుసరిగా కనిపిస్తున్న ఒక ధనికుడు తప్పతాగి ఒక ప్రక్కగా నిలబడి దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. ఈ వెధవని చెట్టుకు కట్టేసి కొరడాతో దేహశుద్ధి చెయ్యాలయ్యా. రాళ్ళు బురద వాడి మీదకి ఎవరు విసురుతారో వాళ్ళందరికీ నేను డబ్బులిస్తాను అంటూ ప్రేరేపణ సాగించాడు.
జార్జ్ని ఎవరూ ఏమీ చేయలేరు. కానీ కుర్రకారు కొందరు ఆ సత్కార్యాన్ని ఆ మనిషికే చేశారు. రాళ్ల గాయాలతో, బురద వంటితో పందెపు గుర్రాలు అసూయపడేలా పరిగెత్తాడా మనిషి. కింగ్స్వుడ్ గన్ల ప్రాంతంలో 3 చోట్ల ప్రసంగాలు చేసేలా కుదుర్చుకున్నారు కార్మికులు. జార్జ్ ఓ టేబుల్ మీద నిలబడి కనుచూపు మేర వ్యాపించిన జనానికి బోధించేవాడు. లండన్ నుండి వెలువడే జెంటిల్మెన్స్ మ్యాగజైన్ అనే పత్రికలో ఈ వ్యాఖ్య పడింది. ఒక సమాజంలో శ్రమజీవుల శ్రామిక శక్తే ఆ సమాజ ఉచ్చత శక్తికి మూల కారణం. అయితే రెవరెండ్ విట్ఫీల్డ్ వంటి వ్యక్తులు ఈ విధంగా ప్రతిదినం 5-6 వేల మంది శ్రామికులను పనులకు వెళ్లనీయకుండా తన ప్రసంగాలతో కాలం వెళ్లబుచ్చుతూ ఈ ధోరణి కొనసాగించినట్టయితే బ్రిస్టల్ నగరంలో బొగ్గుగనులు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నట్టు అభిజ్ఞ వర్గాలు భావిస్తున్నాయి. మంచు కురిసి తెరపి ఇచ్చిన తరువాత మార్చి 25వ తేదీన కింగ్స్వుడ్ మైదానంలో దాదాపు 23,000 మంది గుమిగూడారు. పాస్టర్ గౌను వేసుకుని అపరిశుద్ధమైన ప్రదేశంలో గొంతు చించుకు అరుస్తున్న ఆ కుర్ర పాస్టర్ని హేళన చేయడానికి కొంతమంది బ్రిస్టల్ చర్చిలో సభ్యులు కూడా ఉన్నారక్కడ. కానీ ఎక్కువ మంది మాత్రం భక్తితో, ఆతృతతో కనిపెట్టి ఉన్నారు. టేబుల్ ఎక్కాడు జార్జ్. జనసముద్రాన్ని చూసి జార్జ్ గొంతు తడారింది. సంభాళించుకోవడం కోసం నూతన దావీదు కీర్తన పాడుదామని ప్రకటించాడు. అందరికీ తెలిసినదే కాబట్టి ఆ కీర్తన ధ్వని పిల్లగాలి తరంగాలపై నలుదిశలా వ్యాపించి చుట్టుపక్కల గ్రామాల్లో స్పష్టంగా వినిపించింది. విట్ఫీల్డ్ తన ప్రసంగం మొదలుపెట్టాడు. అతని కడుపులో నుండి జీవజలముల ఓట ప్రవహించును అని యేసు ప్రభు పలికిన మాటలోని అంతరార్థం అతనికి అర్థమయ్యింది. పైన వ్యాపించిన నీలాకాశం, కనుచూపు మేర నేల ఈనినట్టు జనం, కొందరు గుర్రపు బగ్గీల్లోనూ, కొందరు గుర్రాలపైన, కొందరు చెట్ల కొమ్మల మీద, ఒక్కోసారి సంతోషం వెల్లివిరిసే మొహాలు, మరో క్షణం కన్నీటిమయం. ఆ దృశ్యాన్ని చూసి విట్ఫీల్డ్ తనలో తానే ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇవన్నీ జరుగుతున్నా జార్జ్ అమెరికా సేవను విస్మరించలేదు. అక్కడికి ఎప్పుడు తిరిగి వెళ్లాలా అని ఎదురుచూస్తున్నాడు. జార్జ్ స్నేహితుడు సీవర్ట్ తాను కూడా అమెరికా వెళ్లడానికి నిర్ణయించుకోవడమే కాక అమెరికాలోని ఫిలదెల్ఫియా చేరిన తరువాత సువార్త వ్యాప్తికి వినియోగించడానికి ఒక ఓడను కూడా కొనాలని ఆలోచనలో ఉన్నాడు. వాళ్ల బృందం మొత్తానికి ఎలిజబెత్ అనే ఓడలో జూన్ నెలలో అమెరికా ప్రయాణానికి ఏర్పాటు చేశాడతను. ఈలోగా బ్రిస్టల్లో వచ్చిన మేలుకొల్పుకు వ్యతిరేకంగా ఆ నగరపు పాస్టర్ల ప్రయత్నాలు జోరుగా కొనసాగుతున్నాయి. బిషప్ బట్లర్ జార్జ్కు లైసెన్స్ ఇవ్వకపోవడాన్ని ఆసరాగా తీసుకుని మెథడిస్టుల విపరీత ధోరణికి వ్యతిరేకంగా వాళ్లు పాటుపడడం మొదలుపెట్టారు. గొర్రెలకు సరైన కాపరి లేడు. ఆధ్యాత్మిక అవసరాలతో జార్జ్ దగ్గరకు వచ్చేవాళ్ళని ఆదరించడంలో జార్జ్కు పగలు రాత్రి సమయం సరిపోవడం లేదు. ఈ భారాన్ని చేపట్టడానికి ఒక్కడే సమర్థుడు, జాన్ వెస్లీ. బహిరంగ ప్రసంగాల విషయంలో తన అయిష్టతను ఆయన వదిలించుకోగలిగితే చాలు. విట్ఫీల్డ్ తన హడావుడిలో తొందరలో సగం చేసి వదిలిన పనిని కట్టుదిట్టంగా సంపూర్ణంగా తుదిముట్టించగల వ్యక్తిత్వం, ఓపిక ఉంది జాన్ వెస్లీలో. లండన్లో ఉన్న వెస్లీకి బ్రిస్టల్ రమ్మని అర్థిస్తూ విన్నపాలు చేరాయి. అయిష్టంగానే మార్చి 31వ తేదీన బ్రిస్టల్ చేరాడు వెస్లీ. ఏప్రిల్ 1 రోజున జార్జ్ బృందంతో కలిసి కింగ్స్వుడ్ బొగ్గుగనుల ప్రాంతానికి వెళ్లాడు వెస్లీ. కూడి ఉన్న జనసమూహం ఎదురు గాలి వలన జార్జ్ స్వరం ఈసారి అంత స్పష్టంగా వినలేకపోయారు. అయినా అక్కడ చేరిన గుర్రపు బగ్గీలు, జనసమూహం, పరిశుభ్రంగా సంతోషంగా కనిపిస్తున్న గని కార్మికులు, వీళ్ళందర్నీ చూశాడు వెస్లీ. ఇలా మైదానాల్లో ప్రసంగించే వింత పద్ధతికి ఆయన మనస్సు అంత ఒప్పుకోవడం లేదు. కానీ ఇంగ్లాండ్ వదిలి వెళ్లిన తరువాత ఇలా రహదారుల్లో రక్షణ సువార్తను ప్రకటించే భారాన్ని తన ప్రియ స్నేహితుడు గురుతుర్యులు అయిన వెస్లీ తప్పకుండా చేపడతాడని జార్జ్కి, స్టీవర్డ్కి దృఢ నమ్మకం.